గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రో మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బక్షు గారు. స్టాక్ మార్కెట్లో ఎలాంటి సెక్టార్లో మంచి లాభాలు వస్తున్నాయి, ఇప్పటి వరకు ఏ సెక్టారు ఊహించని రేంజ్లో ప్రాఫిట్స్ అనేవి బుక్ చేశాయి, సో ఈ విషయాలను తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. హాయ్ సార్. నమస్తే అండి. స్టాక్ మార్కెట్లో లాభాలు రావాలని అందరికీ ఉంటుంది, బట్ రైట్ గైడెన్స్, రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఆ లాభాలు రావు. ఎక్కువ మందికి ఆ లాభాలు రావడానికి సెక్టార్స్ అనేవి కొన్ని ఉపయోగపడ్డాయి అనేది కొందరి మాట. నిజంగా చెప్పండి సార్, అంటే కొన్ని సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తే నిజంగానే అంత ప్రాఫిట్స్ వస్తాయా? ఎలాంటి సెక్టార్స్ అవి? యాక్చువల్లీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెక్టార్స్ అన్నీ సైక్లికల్గా ఉంటాయి. కొన్ని సెక్టార్స్ ఒక టైంలో బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి, కొన్ని ఇండస్ట్రీస్ ఏంటంటే ఇంకొక టైంలో పనిచేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కరెంట్లీ తీసుకుంటే ఎగ్జాంపుల్ నెక్స్ట్ 2 to 6 monthsలో ఎటువంటి వాటిలో మనం చూస్ చేసుకోవచ్చు, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇన్వెస్ట్ చేసి. ఇది షార్ట్ టర్మ్ కోసమే అనుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్. రీజన్ వెరీ సింపుల్ రీజన్, ఎస్ ఆర్బీఐ రేట్స్ కట్ చేస్తూ ఉంది, యూజువల్లీ అది నెగిటివ్. బట్ ఈ కేసులో ఏంటంటే డిమాండ్ పెరిగేసి వాళ్ళ ఎస్పెషల్లీ ఎన్బిఎఫ్సిస్కి లోన్స్ బుక్ పెరిగే అవకాశం ఉంది. అండ్ ఆల్సో హోమ్ హెచ్ఎఫ్సిసి ఏదైతే మన హోమ్ లోన్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి వాటికి ఏంటంటే మళ్ళీ లోన్ బుక్ పెరిగే అవకాశం ఉంది. సో వాటికి అది పాజిటివ్ సైన్. సేమ్ విత్ ద బ్యాంక్ ఆల్సో మనం చూస్తున్నాం ఆల్రెడీ లాస్ట్ ఈ 1 వీక్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఎలా స్ట్రాంగ్గా రికవర్ అయ్యాయో అట్లాగే చాలా ఎన్బిఎఫ్సిస్ కూడా. సో షార్ట్ టర్మ్లో మాత్రం ఇది ఒక మంచి సెక్టర్. బికాజ్ ఎప్పుడు కూడా బిఫోర్ అంటే ఎప్పుడైనా మార్కెట్స్ రికవరీ అయినప్పుడు ఫస్ట్ సెక్టర్ బెనిఫిట్ అయ్యేది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్. బికాజ్ అక్కడ నుంచే క్యాపిటల్ ఫ్లో అవుతుంది, అక్కడ నుంచే లోన్స్ ఫ్లో అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ షార్ట్ టర్మ్కి ఎస్పెషల్లీ 2 to 6 months మాత్రం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్లో ధైర్యంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. మంచి స్టాక్స్ ఉన్నాయంటే మాత్రం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎందుకంటే రీజన్ ఎకనామిక్ రికవరీయే. కానీ కీ స్టాక్స్ ఏంటంటే మాత్రం ఇందులో హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ ఉంది, కోటక్ మహీంద్రా, ఇట్లా లార్జ్ క్యాప్స్ ఇట్లాంటి పెద్దవి, ఈవెన్ ఎస్బీఐ, పిఎస్యూస్, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, ఎన్బిఎఫ్సిస్లో బజాజ్ ఫైనాన్స్ కానీ ఆర్ పూనావాలా ఫైనాన్స్ కానీ, చోళమండలం, ఇవన్నీ బాగా ఉన్నాయి స్టాక్స్. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే వాటి లోన్ బుక్స్ బాగున్నాయి, ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్. అండ్ ఈవెన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రికవర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇది హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కంపెనీ అది కానీ, సో ఎవరైతే ఇట్లాంటివి చేశారో అది కూడా బాగా చేసే అవకాశాలు ఉన్నాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసేసి ఎఫ్ఎంసీజీ ఆల్రెడీ మనం చూసాము. ఈవెన్ డౌన్ టైంలో కూడా దే అట్లీస్ట్ డిఫెన్సివ్గా కొంచెం ఫాలో అవ్వకుండా కాపాడాయి. ఎందుకు ఎస్పెషల్లీ ఏంటంటే రేట్స్ కట్ అయినప్పుడు కొంచెం డిమాండ్ పెరిగే అవకాశం ఉంది మార్కెట్లో. ఇలాంటి టైంలో ఎఫ్ఎంసీజీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క 2 months తర్వాత నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మాన్సూన్స్ యూజువల్లీ మనకేం జరిగిందంటే 100 to 110% అంటే నార్మల్ కన్నా ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సో అది జరిగినప్పుడు ఏంటంటే రూరల్ డిమాండ్ పెరుగుతుంది. రూరల్ డిమాండ్ పెరిగినప్పుడు మేజర్గా పడపడేది ఏంటంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనమాట. సో ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఈజ్ అ గుడ్ టైమ్ నౌ టు ఎంటర్, బికాజ్ కన్సిడరింగ్ మాన్సూన్స్ ఒక 1 or 2 monthsలో రాబోతున్నాయి. అండ్ మాన్సూన్స్ ప్రెడిక్షన్ కూడా మంచిగా ఉంది కాబట్టి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన హెచ్యుఎల్ కానీ పిఎన్జీ కానీ ఇవి ఎలాగ ఉన్నాయి. కాకపోతే ఇండైరెక్ట్ రూట్లో పెట్టాలంటే ఐసిఐసిఐది ఎఫ్ఎంసీజీ ఫండ్ ఉంది, ఎస్బీఐది ఎఫ్ఎంసీజీ ఫండ్ ఉంది, మీరే యాసెట్ ఉంది ఎఫ్ఎంసీజీ ఫండ్. వీటిలో మనకు సొంతంగా ఒక స్టాక్ తెలియనప్పుడు ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ద్వారా కూడా ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో పెట్టుకుని మంచి రిటర్న్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. సో దీని తర్వాత ఆబ్వియస్లీ ఇప్పుడు ఇవి బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ గుడ్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంవత్సరం ఆల్రెడీ 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు ఎక్కువగా లాస్ట్ ఇయర్ కన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన స్పెండ్ చేస్తూ ఉంది. సో ఆ స్పెండింగ్ కంపల్సరీ బెనిఫిట్ అయ్యేది ఏంటంటే ఈ సెక్టరే. సో అండ్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్పెషల్లీ కొంచెం కన్సిడరింగ్ చైనా నుంచి కాకుండా కొంచెం చైనా ప్లస్ స్ట్రాటజీలో చేసినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవ్వాలంటే క్యాపిటల్ గుడ్స్ పెరగాలి. సో ఇన్ఫ్రా అండ్ క్యాపిటల్ గుడ్స్ అనేది అనదర్ సెక్టర్ వేర్ వీ కెన్ సీ మంచి పొటెన్షియల్ ఉన్నదన్నమాట. ఇందులో కూడా మనము చేయాలి అనుకుంటే మీకు పిఎన్సి ఇన్ఫ్రా ఉంది, అదాని ఆల్రెడీ డూయింగ్ గుడ్. సో ఎట్లాంటి కష్టాలు వచ్చినా సరే అది మంచి రికవరీ అయిపోయింది. సో అల్ట్రాటెక్ సిమెంట్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ప్రైజెస్ ఉన్నాయి. సో ఇంకా ఈ డిమాండ్ పెరిగిందంటే సిమెంట్ డిమాండ్ పెరుగుతుంది. సో ఈ సెక్టర్లో అదొకటి. నెక్స్ట్ ఆబ్వియస్లీ ఫార్మా అన్ని సెక్టర్లో టారిఫ్స్ విధించారు కానీ ఫార్మాలో విధించలేదు.
అండ్ కన్సిడరింగ్ ఫార్మా డిఫెన్సివే అనుకోండి, ఈవెన్ ఫార్మా యాజ్ ఎక్స్పోర్ట్ కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా చాలా స్టాక్స్ ఉన్నాయి, డాక్టర్ రెడ్డీస్ కానీ సిప్లా కానీ, ఎవరైతే కొంచెం సేఫ్టీ కావాలనుకుంటారో లార్జ్ క్యాప్స్ ఉన్నాయి. మిడ్ క్యాప్స్ అరవిందో ఉంది, లూపిన్ ఉంది. సో మీకు కాదు నేను డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు, నేను కొంచెం ప్యాసివ్గా నాకు తెలియదు ఎటువంటి స్టాక్స్ నాకు ఇష్టం లేదు అనుకుంటే మన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. డిఎస్పీ హెల్త్ కేర్ ఫండ్ ఉంది, నిప్పాన్ ఇండియా ఫార్మా ఫండ్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫండ్, అది కూడా ఉంది. కాకపోతే ఏంటంటే జనరల్గా మనము ఒక సెక్టోరల్ ఫండ్స్లో జనరల్గా అవాయిడ్ చేయమంటాము అంటిల్ అండ్ అన్లెస్ మన కార్పస్ పెద్దగా ఉండి వ్యూ స్ట్రాంగ్గా ఉంటే తప్ప యూజువల్లీ సెక్టోరల్ ఫండ్స్లో కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. ఆబ్వియస్లీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఒకటి, రీటైల్ కూడా మన దగ్గర స్ట్రాంగ్గా ఉంది, ఎస్పెషల్లీ జీడిపి పెరిగింది, డిమాండ్ చాలా ఉంది. సో ఈ కాకపోతే ఏంటంటే ఒక్క సెక్టర్ విచ్ ఈజ్ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండే అవకాశాలు ఏంటంటే టెక్నాలజీ సెక్టర్, ఎస్పెషల్లీ ఐటీ స్టాక్స్ ఆల్రెడీ చూసాం లాస్ట్ 1 వీక్ 10 డేస్లో. ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో గైడెన్స్ ఆల్రెడీ తక్కువ చేశారు. టీసీఎస్ అయితే 1000 మందిని కూడా యాడ్ చేయలేదు లాస్ట్ క్వార్టర్లో, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద లోయెస్ట్. సో ఏం చూపిస్తుందంటే నెక్స్ట్ 6 months to 1 year ఈ సెక్టర్ కొంచెం గడ్డు కాలమే అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం ఇప్పుడే కొంచెం వెయిట్ చేయాలి. ఎప్పుడు బాటమ్, ఈ స్టాక్స్ ఎప్పుడు కిందికి టచ్ అవుతాయో తెలియదు కాబట్టి, ఎక్సెప్ట్ అలా కాకుండా కొన్ని స్పెసిఫిక్ ఏఐ డ్రివెన్ స్టాక్స్ ఉన్నాయి, కొన్ని స్మాల్ క్యాప్స్ ఉన్నాయి, అట్లాంటి వాటిల్లో మాత్రం ధైర్యంగా ఎంటర్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వన్ సెక్టర్ ఏంటంటే మన సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించినవి కానీ, సోలార్కి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ, వారీ కానీ, ఇట్లాంటి డిక్సన్ కానీ, మళ్ళీ ఇట్లాంటి సెక్టర్లో కూడా ధైర్యంగా చేయొచ్చు. ఎందుకంటే లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ మూవ్ అవుతోంది. సో అలాంటప్పుడు ఈ కంపెనీస్ చాలా బెనిఫిషియల్గా ఉండేటివి ఉన్నాయి. సో ఈ సెక్టర్లో మాత్రం చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, వెదర్ ఈవీ స్పేస్లో కానివ్వండి ఆర్ సెమీ కండక్టర్ స్పేస్లో కానీ చాలా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్స్ ఉన్నాయి. అక్కడ మాత్రం మనం ఇన్వెస్ట్ చేసినా లాస్ అయ్యే అవకాశాలు మాత్రం లేవు. నెక్స్ట్ 3 to 6 monthsలో మంచి రిటర్న్స్ వచ్చే స్టాక్స్ ఈ వీటిలో ఉన్నాయి. సో ఏవైతే పొటెన్షియల్లీ నెగిటివ్ ఉన్న సెక్టర్లకు అవాయిడ్ చేసుకోవడం బెటర్. అంటే హంట్ చేయొద్దు. ఏది సెక్టర్లో ఏవైతే ఇప్పుడు టెక్నాలజీ ఐటీ సెక్టర్ ఉంది, ఐటీ సర్వీసెస్లో ఇట్ ఈస్ నాట్ గుడ్ టైమ్ టు హంట్. ఇది ప్రైస్ పడిపోయినా సరే కొన్ని రోజులు వదిలేసేయండి. ఏవైతే సెక్టర్స్ నిజంగానే మంచిగా పర్ఫామ్ చేయబోతున్నాయి బికాస్ ఆఫ్ డొమెస్టిక్ రీజన్స్, మన ఓన్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ బయట ఎక్కడ ఏం జరిగినా మనది మాత్రం బాగా ఉండే సెక్టర్లో చేస్తే ఏంటంటే మనకి ఇష్టం, మనకు కావాల్సిన రిటర్న్స్ మాత్రం కంపల్సరీ వస్తాయి. వండర్ఫుల్ సార్. సో మీరు చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీకి అనేది చాలా బిగ్ ఇదే కనిపిస్తుంది. బికాస్ బీ2సి దాంట్లో చూసుకున్నట్లయితే ఎవ్రీ వన్ ఈజ్ ఏ కస్టమర్ ఫర్ ఎఫ్ఎంసీజీ. నిత్యావసర వస్తువుల్లో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్నీ ఎఫ్ఎంసీజీ నుంచే ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ఇది ఒక బిగ్ థింగ్ లాగే కనిపిస్తుందండి. దీనిపై మీకు పర్సనల్గా ఇంకా గైడెన్స్ కావాలి, అవేర్నెస్ కావాలంటే మీరు డైరెక్ట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి అనిల్ కుమార్ గారిని సంప్రదించవచ్చండి. అయితే సార్ చెప్పిన పాయింట్స్పై మీకున్న పాయింట్స్ ఏంటి, మీ అభిప్రాయాలు ఏంటి అనేది, మీ ఒపీనియన్స్ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.